బాగుంది కదా. ఇక్కడ నిన్న నైట్ బైక్ పార్కింగ్ చేసింది ఇక్కడే. సో ఇది పొద్దున్నే వెళ్ళే ఒక చిన్న అంటే ఆర్టిఫిషియల్ గడ్డే, కాకపోతే ఇదంతా ఆర్టిఫిషియల్ వుడ్, కాకపోతే సూపర్ ఉంది, బాగా అనిపించింది. ఒక రిసార్ట్ లాగా లోపల. హైవేకి ఉంది, మళ్ళీ హైవే పక్కనే డైరెక్ట్. మేము లెఫ్ట్ తీసుకొని యూటర్న్ చేసుకొని రైట్ వెళ్ళిపోవాలి. కాకపోతే ఈ రైట్ సైడ్ ఉంటుంది, అంటే మధురై వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. సో ఓకే, వీఆర్ స్టార్టింగ్ రైట్ నౌ. సో ఇంకా అప్డేట్స్ అన్ని గోప్రోలో మాట్లాడుకోండి, టిఫిన్ ఏంది కథ అనేది. సో వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. సో ఈ బ్రోనే మాకు నైట్ ఇచ్చింది. ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. సో హోటల్ పేరు ఏంటంటే SMJ మహల్. అంటే ఇక్కడ ఇందులో ఫస్ట్ ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ పక్కనే రూమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇది లెఫ్ట్ సైడ్లో SMJ గ్రాండ్ హోటల్ పేరు కూడా. ఓ మామూలు వెళ్ళిపోయాలి ఆల్రెడీ. నైట్ మేము తిన్నది ఇక్కడే. ఫుడ్ కూడా టేస్ట్ మాత్రం సూపర్. ఇటు పోతే చెన్నై వస్తుంది, మేము ఫస్ట్ ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ ఎక్కడుంది? ఈ హైవే ఎక్కితే ఇదే ప్రాబ్లం, యూటర్న్ కనబడదా అవి. ఇక్కడ యూటర్న్ ఉండే తీసేసేసిండు. ఓ షాట్. ఇంగ్లీష్లో ఉంటే ఎప్పుడన్నా, తమిళ్లో ఉన్న మనకేమో తమిళ్ రాదు. అక్కడ నుంచి ఇదంతా హైవే ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉన్నట్టున్నది. ఈ ఫ్లైఓవర్ కిందికి పోతే మనకి యూటర్న్ దొరుకుతుంది. చూసిలా ఆల్రెడీ 1 పాయింట్ లేచిపోయింది. నేను పేరు చదివేలోపు బోర్డు వెళ్ళిపోతా, డైరెక్షన్ ఎట్టున్నదో కూడా గుర్తు రావట్లేదు. అక్కడ రైడ్ తీసుకుంటే ఇంత దూరం వచ్చే ఛాన్స్ ఉండదు. ఈరోజు తమిళనాడు స్టేట్లో అంటే Day 3 రైడ్లో ఫాస్ట్ ఫ్యూయల్ బ్రేక్. నార్మలా నార్మలేనా? ఫుల్ ట్యాంక్. ఎంత ఉంది ఇక్కడ? 110 రూపీస్ లీటరా? ఓకే, బస్ 1519 1519 రూపీస్, 14 లీటర్స్ 0.65. సో బ్రోకి అంటే వీళ్ళు వర్కర్, అంటే వీళ్ళు IT ఫీల్డ్ కదా, టైం టు టైం ఫుడ్ లేకపోతే ఆగం అవుతారు. మనది అంటే అట్లా ఉండదు. మనది మార్నింగ్ టు ఈవినింగ్ వరకైనా తట్టుకునే అట్లా ట్రైన్ అయినాం మనము, అంతే. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇంకా మధురైకి కరెక్ట్ 330 కిలోమీటర్స్ ఉంది మ్యాక్సిమం. మనకి రోడ్ హైవే అయితే ఓకే, ఇదే హైవే మధురై వరకు. మనకి డెస్టినేషన్ అంటే మ్యాప్లో కూడా 4.5 hours ఏమో చూపిస్తుందంట. మధ్యలో మరి మేబీ అన్న ట్రాఫిక్ ఉండొచ్చు, మనకు కూడా అంత ఐడియా లేదు. ఎక్కడున్నాం మనం? దిండుగల్ 300 కిలోమీటర్స్, అవనిపూర్ 18 కిలోమీటర్స్. ఇది ఏ ఊరు? తిరువమలై. సారీ, ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే తిరువమలై, సారీ తిరువనమలై. అంటే రెండు ఉంటాయి, తిరువనమలై ఒకటి ఉంటుంది, తిరువనమలై ఉంటుంది. ఇది తిరువనమలై, అందుకే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా ఇది తిరువనమలయా లేకపోతే తిరువనమాలయా అని. ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయినాక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇగో హైవే పక్కనే
హోటల్ పేరు శరవణ భవ. ఓహో, ఇక్కడ వీళ్ళు ఫేమస్ కదా. నా ఆపోజిట్ లో కూడా హోటల్ శరవణ భవ, అది కూడా ఒక హోటలే, అది కూడా సేమ్. సో టేస్ట్ అయితే బాగుంది. సో అక్కడ మీకు రైట్ సైడ్ లో కనబడుతుంది కదా, అక్కడ వే ఉన్నది. ఆ రైట్ సైడ్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతాం. బెంగళూరు హైవే. బెంగళూరు ఇక్కడ నుంచి 270 కిలోమీటర్స్ ఉంది. మేము బెంగళూరు నుంచి వస్తే ఇక్కడ నుంచి ఇట్లా రైట్ టర్న్ తీసుకునే వాళ్ళం అన్నమాట. సో స్టార్ట్ అయిపోదాం. ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. ఓకే బ్రో, బాయ్. సో ఒక కాయ 80 రూపీస్ అంట. 100 చూపిస్తాను. అంటే కాయ సైజుని బట్టి పువ్వు వస్తుంది కదా, దాన్ని బట్టి. అబ్బా, 5 నిమిషాలు ఆగితే మొత్తం తడిచిపోయినాం. సో ముందు ఒక మంచి ప్లేస్ ఆపుకొని ఆ కుడుకో పువ్వు తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జాక్ట్లీ మదరే 100 కిలోమీటర్స్ ఉంది. బాగానే కొడుతున్నాము. అంటే 110 పట్టుకొని ఇట్లా కూర్చుంటున్నాం అంతే. హైవేలో 110 దాటట్లేదు. ఎందుకంటే బ్రోది 250 ఒకటి ఉంది కదా, 250cc కాబట్టి కొంచెం అది ఓవర్ హీట్ కాకుండా చూసుకుంటున్నాము. అంటే 120 కొట్టుకుంటే అంటే ఫస్ట్ అంటే బండి కొంచెం కండిషన్లో లేదు, అందుకని మేము వెళ్ళకపోతున్నాం. ఏదో బోట్ వచ్చింది. ఇది ఏంటిది? ఇది యూస్ ఫ్రీ కలెక్షన్ బూత్. ఓకే, మెట్టుపాటి అంట ఈ విలేజ్ పేరు. కానీ రోడ్డు మాత్రం బాగుంది. మధురై 105 కిలోమీటర్స్. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే రోడ్లో 10 టోల్గేట్లు ఉన్నాయి ఇలా 150 కిలోమీటర్స్కి. వీడేందా ఈ మూలకు వచ్చిండు? ఫ్రీగా మాట్లాడుకున్నట్టుంటు. అంటే ఇటు లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ దగ్గర ఒక 50-60 కిలోమీటర్స్ ఇట్లా వెళ్తే సముద్రం వస్తుంది. అందుకే ఇంత హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. ఏం ఉడకపోస్తుంది. ఒక 10 నిమిషాలు పక్కకు ఆపితే మొత్తం తడిసిపోతున్నాం. సో తొందరలో చెట్టు దగ్గర పోయి తిందాం. రైడ్ అప్డేట్ ఏంటంటే ఎగ్జాక్ట్ టైం 4 అవుతుంది, దగ్గర 4 అవుతుంది. సో వీఆర్ నియర్ టు మీనాక్షి టెంపుల్, అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాము. మధురై సిటీ లోపలికి వచ్చేసినాము. ఆన్ ద వేలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. అది మీకు రూమ్కి వెళ్ళినాక నేను చెప్తా ఏందనేది. సో ఎగ్జాక్ట్లీ మీకు కనబడుతుంది కదా అమ్మవారి టెంపుల్ మెయిన్. కాకపోతే ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరే రూమ్ బుక్ చేసినాము సిద్ధంగా. అంటే ఈవినింగ్ 4 to 9 టెంపుల్ ఓపెన్ ఉంటుందట. ఒకవేళ ఫోన్ అలా ఉంటుంది అని తెలిస్తే ఫోన్ తీసుకోపోతా, లేకపోతే మళ్ళీ దర్శనం వచ్చినాక నేను మాట్లాడుకుంటా. సో ఇది మాత్రం రైడ్ అప్డేట్. టైం వచ్చేసి 4 అవుతుంది దగ్గర. సో మేము ఎప్పుడు పోవాలి, దర్శనం ఎప్పుడు కావాలి, వామ్మో. సో ఇది. సో రూమ్కి పోయినాక మళ్ళీ ఏమేమి జరిగింది ఏంది అనేది మొత్తం అప్డేట్ ఇస్తారు రూమ్కి వెళ్ళినాక. సో గుడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరైనా రాని వాళ్ళు మాత్రం ప్లాన్ చేసుకోండి పక్కా. మధుర మీనాక్షి టెంపుల్ చాలా పవర్ఫుల్. శక్తిపీఠంలో మరొక శక్తిపీఠం ఇది. అంటే 18 శక్తిపీఠంలో అమ్మవారిది ఒక శక్తిపీఠం కాబట్టి చాలా పవర్ఫుల్. మేము తీసుకున్న హోటల్ ప్యారడైజ్ ఎలైట్ రూమ్స్. మధురైకి వస్తే మీరు కూడా ఇది తీసుకోండి. ఇక మా లగేజ్, మా షూలు, మా కథ, మా సంసారం అంతా ఇదే. డైనింగ్ టేబుల్ని ఎవడన్నా ఈ సామాన్లతో ఎప్పుడన్నా చూసాం కదా, మీరు చూసారు ఎప్పుడన్నా? ఇది ఓన్లీ రైడర్స్ మాత్రమే సాధ్యం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది మేము తీసుకున్న రూము. వచ్చినాము, లగేజ్ అంతా పడేసి ఫస్ట్ క్లీన్ అవ్వడంతో దర్శనానికి వెళ్ళిపోయినాము. సో ప్రజెంట్ అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది. చల్లకుండా వాయిస్ ఏమన్నా కొంచెం తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఆటోలో పోతున్నాం. ఇది ఒక నాకు అడ్వెంచర్ ఉంటుందని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నాం. దర్శనం అయితే బాగా జరిగింది. మీనాక్షి అమ్మవారు చాలా పవర్ఫుల్. మీకు కూడా అమ్మవారి సెంటిమెంట్ కానీ ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం వస్తే కొంచెం ప్లాన్ చేసుకొని రండి. కానీ ఎప్పుడు రష్ ఉంటుంది అంటే దీపావళికి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్, ఏప్రిల్ మంత్లో అమ్మవారికి కళ్యాణం అవుతుంది. అప్పుడు 1 మంత్ మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. అప్పుడు ప్లాన్ చేసుకుంటే మాత్రం రాకండి. ఏప్రిల్ దీపావళి టైం ఇవి 2 తప్ప మ్యాక్స్. మళ్ళీ సమ్మర్ వెకేషన్ ఒకటి, తర్వాత మీరు ఎప్పుడైనా రండి. నార్మల్ రష్ ఉంటుందంట. ఆ టైంలో వస్తే మాత్రం మీకు దర్శనం మినిమం 5 hours, 6 hours, 8 hours, 10 hours మినిమం అట్లా పడుతుందంట. సో ఈ రూమ్ మాకు ఎంత పడ్డదంటే విత్ అంటే అడగంగా బ్రో 2000 కదా, 25 24 hours-కి 25. నువ్వు హాఫ్ డే ఉండు, 12 hours ఉండు, 10 hours ఉండు,
ఇందులో మాకు వచ్చేసి 2500 3 మెంబర్స్కి షేరింగ్, అంటే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు. సో యాక్చువల్లీ కొన్ని రీజన్స్ వల్ల మాతో వచ్చిన బ్రో, కర్నూలు నుంచి వచ్చిన బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రో ఈరోజు బ్యాక్ టు కర్నూలు, అంటే కర్నూలుకి రిటర్న్ అవుతుండు. అంటే కొంచెం బ్రో వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, ఒకటి కొంచెం ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, దానివల్ల బ్రో వెళ్తున్నాడు. సో రేపటి నుంచి నేను అభి బ్రోని ఇద్దరం కలిసి ఇంకా రైడ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ వీడియోలో ఎక్కడి నుంచి ఏందని నెక్స్ట్ వ్లాగ్లో చూసుకుందాం. సో అందరికీ బాయ్.